హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అల్లం చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చూసేద్దాం మరి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 4 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని ఒక తెల్లిపాయ రెబ్బల్ని, అలాగే ఒక 25 గ్రాముల అల్లాన్ని ముక్కలుగా తరుక్కొని అందులో వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కని వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, కొంచెం ఇంగువ, ఒక తెల్లుల్లిపాయ పేస్ట్ని, అలాగే 3 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దానికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలిపాక కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆ పేస్ట్ని అందులో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి కాసేపు అయ్యాక కొంచెం మగ్గాక వాటర్ వేసుకొని ముందుగా మనం దానికి సరిపడంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఎంత మనం చింతపండు వేస్తే అంత బెల్లాన్ని అందులో వేసుకొని ఆ చింతపండు పుల్లని ఇందులో వేసుకొని అలా అంటే మీకు ఎంత చారు కావాలో అలాగా దానికి సరిపడినంత వాటర్ వేసుకొని లాస్ట్కి ఉడికే ముందు కొంచెం పెప్పర్ వేసుకుంటారు. అంతే ఫ్రెండ్స్, అల్లం చారు రెడీ.